ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది కాలభైరవ స్వామి విగ్రహం అండి. ఈ కాలభైరవ స్వామి గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువనే. ఎందుకంటే ఈ కాలభైరవ స్వామి విగ్రహం ఇది ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ పునాది ఏదైతే ఉందో ఇది కొత్తగా నిర్మించినటువంటి ఈ మొత్తం కూడా కొత్తగా నిర్మించారు. ఎందుకంటే ఈ విగ్రహం ఇక్కడ 800 సంవత్సరాల నుంచి కూడా ఈ విగ్రహం ఇలానే ఉంది. అయితే నేను ఈ ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ పునాది నిర్మించలేదు, ఈ తర్వాత నిర్మించారు. ఈ పునాది నిర్మించడానికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఈ విగ్రహం కదలడంతో ఈ పునాది మధ్యలో వదిలేసి వెళ్ళడం జరిగింది. అయితే 800 సంవత్సరాల తర్వాత మొన్న రీసెంట్గా కొన్ని నెలల క్రితం ఈ విగ్రహానికి పూజలు నిర్వహించినప్పుడు ఈ విగ్రహం అనేది పూర్తిగా ఊగడం జరిగింది. అంటే 800 సంవత్సరాల నుంచి కూడా ఈ విగ్రహం ఇలానే ఉంది. అంటే మీకు డౌట్ రావచ్చు, విగ్రహం ఇలా ఉండడం వల్ల గాలి కూగుతుందని. గాలి కూగినట్టయితే గాలి ఎక్కువ వచ్చినప్పుడు పడిపోవాలి కదా, అలాంటిది ఏదీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి మహిమ అనేది చాలా గొప్పది. అందువల్లనే ఈ స్వామివారి విగ్రహం నేను ఉన్నాను అని తెలపడానికి ఇక్కడ కాలభైరవ స్వామి నిజంగా నేను ఇక్కడ దివ్య స్వరూపంలో మీకు దర్శనం ఇస్తున్నాను అన్న దాంతో ఇక్కడ స్వామివారు మనకు ఊగి నేను ఉన్నాను అని తెలపడం జరిగింది. అదేవిధంగా ఒకసారి కాలభైరవ స్వామిని చూసుకున్నట్టయితే ఒక చేతిలో మనం డమరుకాన్ని చూడవచ్చు, అదేవిధంగా ఒక చేతిలో శూలం, అదేవిధంగా ఇది కపాలాలను కూడా చూడవచ్చు. స్వామివారిది శునకాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఎంతో మహిమగల క్షేత్రం ఇది. మనకు రాజారం గ్రామంలో ఉంది. ఈ రోజుకు ఇక్కడ మొక్కిన వారికి కొంగు బంగారమై స్వామివారు అందరి కోరికలు తీర్చడం జరుగుతుంది. ఎంతో మహిమగల దేవాలయం ఇది.